హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీకెండ్ ఫస్ట్ మేము వచ్చింది కాస్కోకి వచ్చాము. కాస్కోకి రాగానే నాకు ఇది కోనేర్ది ఇదేంటంటే స్టీమర్ అండ్ ఐరన్ బాక్స్. మా ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది, బట్ స్టీమర్ లేదు. బట్ 2-in-1 రెండు ఉన్నదైతే బాగుంటుంది కదా. నాకు ఎప్పటి నుంచో స్టీమర్ కొనుక్కోవాలని ఉండేది, బట్ దీనికైతే 2 ఆప్షన్స్ కూడా ఉంది కాబట్టి, అండ్ ప్రైస్ కూడా చాలా బాగుంది, అఫోర్డబుల్గా ఉన్నది. ఎంత అఫోర్డబుల్ కాస్ట్కి నేను ఎప్పుడు చూడలేదు. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ట్రై చేసినట్టయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. సో తర్వాత నాకు ఇది నచ్చింది. ఇందులో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి నాన్ టాక్సిక్ సెరమిక్ ఇంటీరియరు, అండ్ దీనికేమో స్టీమర్ ఇస్తున్నాడు, అండ్ గ్లాస్ లిడ్, అండ్ మనకి 2 గరిట్లు ఇస్తున్నాడు. చాలా ఉన్నాయి అనమాట. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ మెయిన్ స్టీమర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి హెల్దీ కుకింగ్కి చాలా చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది. మనం బాయిల్ వెజిటేబుల్స్ చేస్తాం కదా, ఈవెన్ పెద్ద ప్యాన్ కాబట్టి ఎక్కువ కర్రీస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది, కుకింగ్కి చాలా యూజ్ అవుతుంది అనిపించింది. ఆ కాస్ట్కి చాలా వర్త్ ఇట్ అనిపించింది. తర్వాత రొయ్యలు. ఈ రొయ్యలు ఏంటంటే బ్లాక్ టైగర్ రొయ్యలు, అంటే ఇది నార్మల్ సైజులో లేదు, బిగ్ సైజు. మెయిన్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమనిపించింది అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా అంట. మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తే ఖచ్చితంగా నేను పిక్ చేస్తాను, ఎందుకంటే నేను మిస్ అవుతాను కాబట్టి ఖచ్చితంగా పిక్ చేస్తాను. ఈసారి అయితే నేను 4 to 6 తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ అంటే సైజెస్లోనే ఉన్నాయి ఈ రొయ్యలు. సో నేనైతే ఈ సైజ్దే తీసుకున్నాను. సో చాలా పెద్ద రొయ్యలు కాబట్టి అది మన ఇన్స్టాపాట్లో కుక్ చేయాలి. తర్వాత ట్యాంజరీన్స్ తీసుకున్నాను, ఆర్ క్లెమెంటైన్స్. తర్వాత అవకాడోస్ ఖచ్చితంగా ఉంటుంది గ్రాసరీస్లో, ఎందుకంటే వెరీ వెరీ హెల్దీ కదా. తర్వాత ఏమో మెలన్ తీసుకున్నాను. ఈసారి అయితే స్మూతీకి అండ్ సాలెడ్ చేయడానికి తీసుకున్నాను. సో ఎక్సైటెడ్. సో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్ట్రాబెర్రీస్ వింటర్లో చాలా బాగుంటాయి. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. స్ట్రాబెర్రీస్ నేను చాలా విధాలుగా యూస్ చేస్తాను. మా శామీస్ ఫేవరెట్, ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో యూస్ చేస్తాం అది. ఇంకా బ్లూబెర్రీస్ కూడా. బ్లూబెర్రీస్ వేరంగా పాడైపోతాయి కదా, సో ఫ్రీజ్ చేసుకోండి. సో మనకి 1 వీక్ చాలా బాగుంటాయి. వాష్ చేసేసి ఫ్రీజ్ చేసేసుకోండి. స్మూతీస్కి వాటికి యూజ్ చేస్తే పిల్లలకి చాలా బాగుంటుంది, మీకు కూడా హెల్దీ. సో ఈసారి ఎప్పుడు నేను గ్రీన్ గ్రేప్స్, పర్పుల్, గ్రీన్ అండ్ బ్లాక్ తీసుకున్నాను, అంటే లాస్ట్ 2 వీక్స్. ఈసారి ఎందుకు పర్పుల్ తీసుకోవాలనిపించింది, జ్యూస్ చేసుకుందామని చెప్పేసి. చాలా బాగున్నాయి కదా, అందుకనే తీసుకున్నాను. సో ఈసారి మేయో యాక్చువల్గా నేను తీసుకోను, బట్ విత్ అవకాడో ఆయిల్ ఈజ్ హెల్దీ కాబట్టి తీసుకున్నాను అనమాట. శాండ్విచెస్ మీద పెట్టడానికి బాగుంటుంది కదా పిల్లలకి. సో తర్వాత యాక్చువల్లీ కెచప్ నేను 2 ప్యాక్ అనుకుంటే 3 ప్యాక్ అంట. వావ్ అనిపించింది, బట్ ప్రైస్ చూసారు ఎంత తక్కువ, అసలుకి చాలా తక్కువ కాస్ట్. 3 వస్తున్నాయి, బట్ ఎక్స్పైరీ డేట్ ఇయర్స్ ఉన్నదిలేండి. సో హ్యాపీగా మనం వాడుకోవచ్చు. సో తర్వాత నేనేమో చార్లీస్కి వచ్చాను. చార్లీస్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ లాంటిది, లైక్ మెక్డానల్డ్స్, టాకో బెల్ లాగా. ఇక్కడ శాండ్విచ్ చాలా బాగుంటాయి, ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయండి. ఈవెన్ చికెన్ వింగ్స్ బాగుంటాయి. నా ఫేవరెట్ అయితే బోన్లెస్ చికెన్ వింగ్స్, చాలా బాగున్నది సాస్ అది కూడాను. సో మెయిన్ ఇంట్రెస్టింగ్ ఈ వీకెండ్ ఏంటంటే నాది గ్యాస్ స్టవ్ తీసుకోవడానికి చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము, అది ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. సో ఫైనలీ గ్యాస్ స్టవ్ షాపింగ్కి వచ్చాము. ఫస్ట్ ఏమో మేము హోమ్ డిపోకి వచ్చాము, తర్వాత లోస్కి వెళ్ళాము. సో నేను గ్యాస్ స్టవ్ తీసుకునే ముందు చాలా ఫీచర్స్ చూడాలి కదా, మనకు అది ఇయర్స్ వస్తుంది, కంగారు అస్సలు పడకూడదు. ఫస్ట్ అయితే నేను ఎలక్ట్రిక్ స్టవ్స్ చూస్తున్నాను. మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉన్నది కదా, సో బట్ నేను ఎలక్ట్రిక్ స్టవ్స్ కూడా చూస్తున్నాను. అంటే ఏ ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, ఏదైనా మిస్ అవ్వచ్చు కదా అని చెప్పేసి చూస్తున్నాను. సో ఇక్కడైతే గ్యాస్ స్టవ్స్ అండ్ ఎలక్ట్రిక్ స్టవ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఎల్జీ, వర్ల్పూల్, ఫ్రిజ్డేర్, జీఈ, చాలా ఉన్నాయి అనమాట. సో నేను చూస్తున్నాను. సో ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే ఎలక్ట్రిక్వి $1000, అంటే డిపెండ్స్ ఆన్ ఫీచర్స్, ఓకే. కొన్ని $700-800 కూడా ఉన్నాయి. ఇది చూడండి $1248 అంట. అంటే కొన్నిటికి ఫీచర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద మోడల్ కూడా ఉంటుందిలేండి. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్న మోడల్కి అండ్ మన కిచెన్కి మ్యాచ్ అయ్యేటట్లు ఉండాలి కదా, డిపెండ్స్ ఆన్ దట్ మనం తీసుకుంటూ ఉండాలి. ఇక్కడేమో నేను ఎలక్ట్రిక్ చూసాను, ఇప్పుడు గ్యాస్ దానికి వచ్చాను. గ్యాస్ దానికి చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చేసాయి యాక్చువల్గాను. మాకైతే సింగిల్ ఓవెన్ కావాలి, నాకేమో డబుల్ ఓవెన్ అక్కర్లేదు. డబుల్ ఓవెన్ ఏంటంటే బిగ్ ఫ్యామిలీస్కి, మేము ముగ్గురమే కాబట్టి. ఇది చూడండి $1998 ఉన్నది డాలర్స్, అదేమో డబుల్ ఓవెన్ కాబట్టి. సో డబుల్ ఓవెన్ నాకు అక్కర్లేదు, సింగిల్ ఓవెన్ కావాలి. బట్ ఈ మోడల్ నాకు చాలా నచ్చింది, వెరీ వెరీ క్యూట్ అనిపించింది. ఇది జీఈ అనమాట. మెయిన్ నేను చూసేది మా కిచెన్కి లుక్కి సరిపోతుందా లేదా. మెయిన్ నాకు బర్నర్స్ ఎక్కువగా చూస్తున్నాను, నాకు పెద్ద బర్నర్స్ కావాలి, అప్పుడు నాకు కుకింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ నాకు స్టెయిన్లెస్ స్టీల్ కావాలి, ఓకే.
అండ్ లుక్ కూడా బాగుండాలి. అండ్ నాకు గ్రిల్ కావాలి, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయేమో చూస్తున్నాను అనమాట. ఈ రెండు కూడా ఎల్జీ. ఇదేమో $1198 అంట ఓన్లీ స్టవ్. తర్వాత ఇంకా లేబర్ కాస్ట్ అని ఇదని అదని చాలా పెరిగిపోతాయి. సో చూస్తున్నాను ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నా. ఓపెన్ చేస్తే నాకు లోపల నచ్చలేదు, నాకు ఇలా బ్లూగా ఉంటే నచ్చలేదు, పెయింట్ వేసేటట్లు ఉన్నది అంటే ట్రెడిషనల్ లుక్ రాలేదు నాకు, అందుకే అంత నచ్చలేదు. సో ఇంకా నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను అనమాట ఏం తీసుకుందాం ఏంటి అనేది. ఇంకొకటి నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ క్లీనింగ్ ఉండాలి. మనకి క్లీనింగ్ అనేది ఈజీగా ఉండాలి. అంటే మనం ఆ గ్రిల్ని లిఫ్ట్ చేయగలగాలి, వాష్ చేయగలగాలి, ఇంకా బర్నర్స్ అది కూడా ఈజీగా ఉండాలి. కుకింగ్ ప్రాసెస్ అది కూడా ఎలా అవుతుంది ఏంటి, సేఫ్టీ ఫీచర్స్ నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి పాతది తీసుకెళ్ళి కొత్తది పెట్టాలి, అవన్నీ ఉంటాయి కదా. మనకి ఒక స్టవ్ కొనాలి అంటే చాలా ఆలోచిస్తాము, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకు ఫాస్ట్ కుకింగ్ కూడా అవ్వాలి. ఇక్కడ చూసారా వెనకాలేమో ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, ముందునేమో గ్యాస్ స్టవ్ ఉంది. బట్ ఈ గ్యాస్ స్టవ్ $549. బట్ ఏంటంటే అంటే ఇలాగ పెట్టి తీసేది కాదు, ఇలాగా అటాచ్ అయ్యేటట్లు ఉన్నది అనమాట. అంటే ఇప్పుడు గ్రానైట్ని కట్ చేసి లోపల పెడతాం చూడండి, అలా ఉన్నది. ఇది ఒక డిఫరెంట్ మోడల్గా ఉన్నది అనమాట. బట్ నాకు ఈ మోడల్ నచ్చింది. బట్ ఇది మా కిచెన్కి సరిపోదు. ఒకవేళ మీ కిచెన్కి సరిపోతే మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. మీకేది సరిపోతుందో, మీకేం ఫీచర్స్ కావాలో అలాంటిది తీసుకోండి, అది మీకు యూజ్ అవుద్ది. ఎప్పుడైనా ఎక్కువగా పెద్ద బర్నర్స్ ఉన్నది తీసుకోండి. అండ్ మీ పాట్స్ ప్యాన్స్ కూడా సరిపోవాలి. ఓకే, మీరు పెద్ద బర్నర్స్ తీసుకున్నాక మీ ఇంట్లో అన్ని చిన్న ప్యాన్స్ ఉంటే మళ్ళీ కుకింగ్ అది చిరాగ్గా ఉంటుంది. సో అలా చూసి కొనుక్కోండి, డిపెండ్స్ ఆన్ దాట్. స్టైలిష్గా ఉండాలి, మీ కిచెన్కి సరిపోవాలి, ఎస్థెటిక్గా ఉండాలి. ఓకే, అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే బెటర్, ఎందుకంటే లుక్ బాగుంటాయి, ఈజీగా మనకు క్లీనింగ్ అవుతుంది. సో ఫైనల్గా నాకైతే జీఈది అయితే నచ్చింది ఫ్రెండ్స్. సో హోమ్ డిపోలో చాలా చూసాము, బట్ హోమ్ డిపోలో ఏంటంటే నాకు హోమ్ డిపో లోయస్ రెండు నచ్చుతాయి. బట్ ఏంటంటే నాకు ఎక్కువగా లోస్లోనే ఎక్కువ నచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా ఇస్తున్నారు. మాకు ఎంత టైం పట్టింది ఏంటి అనేది నేను వీడియోలో చెప్పాను, ఎండ్ ఆఫ్ ద వీడియో చూడండి. బట్ ఏంటంటే అన్నీ చూసుకోండి, వాళ్ళు వచ్చి ఎలా చేస్తున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదా, మీకేం ఫీచర్స్ కావాలి, మీకు పెద్ద బర్నర్స్ కావాలా, స్టెయిన్లెస్ స్టీల్ కావాలా, సో ప్రైస్ ఏ రేంజ్లో కావాలి, లుక్ ఎలా ఉండాలి, అవన్నీ చూసుకోండి. గ్రిల్ ఉందా, ఎయిర్ ఫ్రైయర్ ఉందా, వైఫై ఉందా, అన్ని ఫీచర్స్ కూడా మీకు కావాలా వద్దా, మీకు ఏది ఇంపార్టెంట్ కిచెన్కి అవన్నీ చూసుకొని తీసుకోండి. కంగారు అస్సలు పడొద్దు, ఎందుకంటే ఒక్కసారి కొంటే మనకి అది ఇయర్స్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ రెండు ఒకేలాగా ఉన్నాయి, ఒకేలాంటి ఫీచర్స్ ఉన్నాయి నేను ముందు చూసిన స్టవ్కి. బట్ రెండిటికి కూడాను $100 డిఫరెన్స్ ఉంది. ఎందుకబ్బా అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను అనమాట. నాకు ఈ స్టవ్ కూడా నచ్చింది, బట్ ఈ మోడల్ మా కిచెన్కి సూట్ కాదు, మా దానికి ఎస్థెటిక్ దానికి సూట్ కాదు. సో బట్ ఇదైతే మాత్రం బాగున్నది. ప్రైజే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది ఇది, బట్ బాగుంది, చాలా బాగుంది. సో ఫైనల్గా స్టవ్ ఈరోజు వస్తుందని మాకు కాల్ వచ్చింది, సూపర్ ఎక్సైటెడ్. సో కిచెన్లో నేను అంతా క్లియర్ అవుట్ చేశాను, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ స్టవ్ తీసేస్తాయి, కొత్త స్టవ్ పెడతారు కదా, అందుకు కొత్త స్టవ్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇద్దరు వచ్చేసి ఆ స్టవ్ అది తీసేసి మా కొత్త స్టవ్ని పెట్టారు, అంతా ఫిక్స్ చేశారు. సో హ్యాపీ. నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మా స్టవ్ ఎలాగున్నదో ఏంటో. సో చాలా ఇయర్స్ తర్వాత తీసుకున్నాం అనమాట, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు నచ్చిందా మరి? ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్గా మాకు స్టవ్ వచ్చేసింది. సో హ్యాపీ. మీరు చూసారు కదా, మేము షాపింగ్కి వెళ్ళాము, చాలా స్టవ్లు చూసాను. ఫైనల్గా నాకైతే ఈ స్టవ్ అయితే నచ్చింది. ఈసారి మేము జీఈ కొన్నాము. యాక్చువల్గా ఇదే నేను ఫస్ట్ టైం స్టవ్ తీసుకోవడం. సో ప్రీవియస్ స్టవ్ ఉంది కదా, అది 15 years ఓల్డ్, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను అసలుకి, క్యాన్ బిలీవ్ ఇట్. అండ్ ఫైనల్ గా తీసుకున్నాను ఫ్రెండ్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రోజు మనం కుకింగ్ చేస్తాం కదా, ఒక్కరోజు స్టవ్ లేకపోయినా అంతే అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి మన స్టవ్ కొంటే మోర్ దాన్ 15 years అలా వస్తుంది అనమాట. అంటే కొంతమందికి 10 years 12 years వస్తుంది, బట్ నాకైతే చాలా ఇయర్స్ వచ్చింది. జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ ఇయర్స్ వస్తుంది. సో నేను జీఈ ఎందుకు పిక్ చేశానంటే, మాది ఫ్రిడ్జ్ మీరు చూసారు కదా, నా ఫ్రిడ్జ్ కూడా జీఈ అనమాట, అందుకనే. సో మీకు మీద నుంచి మీకు చూపిస్తాను. నాకు యాక్చువల్గా ఈ స్టవ్ ఎందుకు కొన్నానో మీకు నేను ఇంపార్టెంట్ ఫీచర్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రెండ్స్, స్టెయిన్లెస్ స్టీల్ అంతా కంప్లీట్ గా వచ్చింది. అండ్ నాకు ఈ డిజైన్ అయితే నచ్చింది, ఎందుకంటే బిగ్ బర్నర్స్ వచ్చాయి కదా, నేను ఎక్కువ కుకింగ్ చేస్తాను కదా, మీరు నా వీడియోస్ వాచ్ చేసి ఉంటే.
అండ్ బ్యాక్ సైడ్ చూడండి చిన్న చిన్ని బర్నర్స్ వచ్చాయి. సో బ్యాక్ సైడ్ లైట్ కుకింగ్ కి అండ్ ఫ్రంట్ కేమో ఇది పెట్టచ్చు. ఇక్కడ నేను గ్రిల్ చేసుకోవచ్చు, ఈవెన్ నేను చిన్న చిన్న ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు, అంటే వెజిటేబుల్స్ ఏమైనా మనం ఫ్రై చేసుకోవచ్చు. నాకు ఈ ఆప్షన్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇది ఒకసారి మీకు స్టవ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఆన్ చేద్దామా. ఇక్కడ లైట్ అని ఉంది చూడండి. సో ఇలా హై నుంచి ఇలాగ వస్తుంది, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. అది వెనకాలది పెట్టాను. సో ఇప్పుడు పైదా ఆన్ చేస్తాను చూడండి. సో జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఆన్ చేయడమే. మనం హై నుంచి అలాగా కిందకి మనం పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఇదైతే ఆప్షన్ చాలా నచ్చింది. ఓకే, అండ్ కిందన ఓవెన్ కూడా మీకు చూపిస్తాను. ఓవెన్ లైట్ ఆన్ చేద్దాం. సో చూడండి, అండ్ ఇది ఓవెనే కాదు, ఇందులో మనకి ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉన్నదంట. హ్యాపీగా నేను ఎయిర్ ఫ్రైయర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంది, బట్ ఓవెన్ తో పాటు వాడు ఎయిర్ ఫ్రైయర్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు కొత్తగా వస్తున్నదంట, చాలా బాగుంది అనిపించింది. అండ్ రిమూవబుల్ ట్రే వచ్చేస్తే మనం వాష్ చేసుకోవచ్చు, ఈవెన్ మన డిష్ వాషర్ లో కూడా పెట్టుకోవచ్చు అంట. అది నాకు ఆప్షన్ చాలా నచ్చింది. ఇందులో మనం బేక్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు అండ్ స్టీమ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ చాలా బాగుంది. అన్ని ఓవెన్స్ కి ఉంటాయి అది, బట్ ఇందులో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ ఉంది, అది నాకు నచ్చింది. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ పిజ్జా నో ప్రీ హీట్ అన్నాడు కదా. సో నా ముందు స్టవ్ ఏంటంటే ఓల్డ్ ఫ్యాషన్ కదా, చాలా ఓల్డ్ ఫ్యాషన్ కదా అది. సో చాలా ఇయర్స్ బ్యాక్ కాబట్టి దానికి ఏంటంటే పెట్టిన తర్వాత మేము వెయిట్ చేసేవాళ్ళం. అంటే అది మనకు ప్రీ హీట్ అవుతుందో లేదో అని వెయిట్ 350 degrees Celsius పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత మేము వెయిట్ చేయాలి. అది బీప్ అని కొట్టిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. బట్ దీనికి ఏమో అక్కర్లేదు, డైరెక్ట్ గా మనం పెట్టేయచ్చు అంట. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి దీనికేమో వైఫై ఉన్నదంట, ఇంటర్నెట్ ఉన్నదంట, చాలా బాగుంది. అది కూడా నచ్చింది నాకు. ఫోన్ ద్వారా మనం ఆన్ చేసుకోవచ్చు అంట. నాకు ఆప్షన్ కూడా నచ్చింది, అందుకని ఇది తీసుకున్నాను ఫ్రెండ్. దీనికి మీకు ప్రైస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది, సో ఈ స్టవ్ ఎలా వచ్చిందంటే ఇక్కడికి వాళ్ళు వచ్చి కొత్త స్టవ్ ని పెట్టారు కదా, పాత స్టవ్ ని పట్టుకెళ్ళిపోయారు, హోల్ అవే అంటారు. దానికి లేబర్ కాస్ట్ కింద $250 చార్జ్ చేశారు. ఇక్కడ యూఎస్ లో అందరూ అంతే, అలా డబ్బులు పే చేసేసి ఓల్డ్ స్టవ్ పట్టుకెళ్ళిపోయి కొత్త స్టవ్ పెడతారు. మనం స్టవ్ ని మోయలేం కదా, స్టవ్ ని ఎలా పారేస్తాం వెళ్ళి, మనకి తెలియదు ఆ ప్రాసెస్ అంతాను. సో వాళ్ళే చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మాకు పాత స్టవ్ కి గ్యాస్ లైన్ ఉంది కదా, సో ఆ గ్యాస్ లైన్ కి మనం కొత్తది పెట్టలేము. దీనికేమో కొత్త గ్యాస్ లైన్ తీసుకోవాలి. సో గ్యాస్ లైన్, గ్యాస్ పెర్మిట్ కి వాటికి $150 చార్జ్ చేశారు. దానికి ఏంటంటే చాలా ప్రొఫెషనల్స్ వచ్చి చేస్తారు. అది వెరీ వెరీ రిస్కీ థింగ్ అనమాట. ఏదైనా చిన్నది వచ్చినా కూడా పేలిద్ది స్టవ్, ఎందుకంటే గ్యాస్ కాబట్టి చాలా డేంజర్. జాగ్రత్తగా వాళ్ళు ప్రొఫెషనల్స్ పంపించి జాగ్రత్తగా చేస్తారు. ఇంకా మాకు ఆ పర్మిట్ కి రావడానికి, గ్యాస్ పర్మిట్ రావడానికి మాకు 1.5 week పట్టింది. ఆల్మోస్ట్ లైక్ 1.5 week పట్టింది. మేము చాలా రోజులు వెయిట్ చేసాము. ఒకసారి మేము షాప్ కూడా వెళ్ళాము, అడిగితే లేదు టైం పడుతుందండి, దానికి ప్రొఫెషనల్స్ రావాలి కదా, టైం పడుతుంది అన్నారు. సో మాకు ఈ రోజు పెట్టారు కాబట్టి మాకు మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి చూస్తారు అనమాట, అసలు వాళ్ళు ఎలా పెట్టారు ఏంటి, చెకింగ్ ప్రాసెస్ అది కూడా ఉంటది. నాకు ఆ ఆప్షన్ కూడా చాలా నచ్చింది. బట్ మనం వెయిట్ చేయాలి, బట్ మంచిగా వచ్చి ప్రొఫెషనల్స్ వచ్చి పెడతారు. మనకి రిస్క్ ఉండకూడదు కదా, మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు స్టవ్ ఏదైనా పేలింది అనుకోండి అంతా అయిపోయాము, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటది. సో అదేం లేకుండా ఉండాలంటే, జాగ్రత్తగా ఇలాగ అవ్వాలంటే టైం పట్టినా కూడా ఇలాగ ప్రొఫెషనల్స్ తో చేయించుకోండి, మీకు మంచిది. సో అండ్ స్టవ్ మనకి జాగ్రత్తగా ఉంటది, లాంగ్ టర్మ్ ఉంటది. సో అందుకే మేము ఆప్షన్ ఆప్ట్ చేసాము. ఇక్కడ అందరూ అలాగే చేస్తారు, ప్రొఫెషనల్స్ అయితే పెట్టిస్తారు అనమాట, మేము అందుకే చేయించాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్లగ్ ఉంది కదా, సో కింద కూడా మాకు ఇంకొక స్విచ్ ఉంటది, అక్కడ కూడా ఇది పెట్టొచ్చు అనమాట. బట్ ఏంటంటే మాకు ప్రీవియస్ స్టవ్ కి ఏంటంటే ఇది ఉంటది కదా, ఇదంతా కూడా గ్యాస్ ఉండేది, కిందదేమో ఎలక్ట్రిక్ ఉండేది ముందు స్టవ్ కి. బట్ ఇప్పుడు కొత్త స్టవ్ కి ఏంటంటే కంప్లీట్ గ్యాస్ తీసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మాకు కరెంట్ పోయినా ఏదైనా కూడా ఇది వాడుకోవచ్చు, ఓవెన్ కూడా వాడుకోవచ్చు. సో మాకు ప్రీవియస్ దానికి కిందది ఎలక్ట్రిక్ ఉండేది కదా, దానికి కాయిల్ లాగా ఉండేది అనమాట. దానికి ఎక్కువగా వోల్టేజ్, ఎక్కువ పవర్ఫుల్ వోల్టేజ్ కావాలి కదా, ఎక్కువ ప్లగ్ది అది కావాలి. అందుకని కిందన దీనికి ముందుకు లాగితే కిందన ఎక్కువ పవర్ది ఉంటది. సో దానికి దీనికి సరిపోదు, ఎందుకంటే ఇది ఓన్లీ కొంచెమే, ఓన్లీ దీనికే కావాలి ఎలక్ట్రిక్. ఇది కరెంట్ పోతే ఓన్లీ ఇదే, ఈ వాచ్, ఈ టైమింగ్ ఓన్లీ మీకు ఇదే పనిచేయదు అనమాట. సో అందుకని చెప్పి అది దీనికి వర్కౌట్ కాదు. సో ఆ పెద్దది తీపించేసి కింద నా ప్లగ్, చిన్నది పెట్టిస్తే ఇది మేము అక్కడ హైడ్ చేయొచ్చు అనమాట. సో అది మేము తర్వాత చేపిస్తాము, అందరికి ఇది పెట్టియండి అని చెప్పాము. ఓకే, సో అంటే చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఇలా సాల్వ్ చేసుకోవచ్చు, అది వెరీ ఈజీ. సో ఇప్పుడు ఇండియాలోని సిలిండర్స్ అవి ఉంటాయి కదా, ప్రతి ఇంటికిను గ్యాస్ స్టవ్స్ ఉంటాయి కదా అందరి ఇంటికిను. బట్ ఇక్కడైతే మాకు సిలిండర్స్ అలాగా ఉండదు అనమాట. ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి,
వాటి ద్వారా మాకు గ్యాస్ లైన్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ నుంచి గ్యాస్ లైన్స్ వస్తుంది. సో సిలిండర్స్ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఎవ్రీ మంత్ మేము ఆ గ్యాస్ బిల్ పే చేస్తూ ఉండాలి. సో నేను ఎంత ఇది యూజ్ చేస్తే మాకు అంత బిల్లు పడిద్ది అనమాట. అలాగా సేమ్ అలాగే ఇప్పుడు మీరు కరెంట్ బిల్లు అలాగే ఎలా పే చేస్తారో అలాగే మాకు గ్యాస్ బిల్ ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే స్టవ్, సో మాకు గ్యాస్ బిల్ అది ఎక్కువ వస్తుంది ఎందుకంటే స్టవ్ ఉంటది, హీటింగ్ సిస్టమ్. చలికాలంలో -16 టెంపరేచర్స్ లోనే మరి హీటింగ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత గ్యాస్ బిల్ పేలిద్ది అనమాట. సో అందుకే మనం గ్యాస్ అది కూడాను జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే గ్యాస్, స్టవ్, ఇంకా హీటర్ అండ్ వాటర్ కూడాను. సో మనం వాటర్ ఎక్కువ యూజ్ చేస్తే గ్యాస్ బిల్ ఎక్కువ వస్తుంది. సో ఈ 3 కూడా మాకు కొంచెం బిల్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. దానికి తగ్గించుకుని అఫోర్డబుల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ సమ్మర్ లో గ్యాస్ బిల్ తగ్గిద్ది, ఎందుకంటే ఏసీ ఏమో ఎలక్ట్రిక్ కదా, సో గ్యాస్ కాదు కాబట్టి దానికి ఓకే. బట్ హీటింగ్ అయితే ఎక్కువ అవుతుంది. వింటర్ లో మాకు గ్యాస్ బిల్ ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ కోల్డ్ వల్ల బిల్ అది ఎక్కువ వస్తుంది. చలి కదా తట్టుకోలేము. సెల్ఫ్ ఎంత హీటర్స్ పెట్టుకున్నా కూడా ఓవరాల్ హీటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. మరి తప్పదు, హాట్ వాటర్ ఇంపార్టెంట్, అవన్నీ ఉంటాయి, మరి బిల్స్ అవి ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అవి అనమాట. సో అక్కడ సిలిండర్స్ కాదు, ఇక్కడ మాకు పైప్స్ ద్వారా వస్తాయి కంపెనీస్ ద్వారా, దానివల్ల మేము బిల్స్ అవి పే చేసుకుంటా ఉండాలి. సో అదే, సో గ్యాస్ పెర్మిట్ అది ఇవ్వడానికి వాళ్ళు $150 ఛార్జ్ చేశారు. అంటే లేబర్ కాస్ట్ ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో ఈ విధంగానూ అంత ప్రాసెస్ అయింది మాకు గ్యాస్ స్టవ్ కొనాలంటే. మేము చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము, బట్ చాలా ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు అడిగారు యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ అవుతుంది అంటే ఓకే, ఇట్స్ మీరు పర్ఫెక్ట్ టైంలో మారుస్తున్నారు, మార్చుకోండి అని చెప్పేసి అన్నారు. మేము చాలా కంపెనీలు చూసాము, ఎల్జీ, శాంసంగ్, ఇంకా ఫ్రిజిడైర్, ఇంకా చాలా కంపెనీలు చూసాము. బట్ వర్ల్పూల్ అన్ని చూసాం. బట్ నాకు ఆఖరికి అయితే ఇదే నచ్చింది. మెయిన్ నాకు ఈ డిజైన్ ఎక్కువ నచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్టవ్ తీసుకుంటే మట్టుగా ఇలాంటప్పుడు తీసుకోండి, ఎందుకంటే చాలా మంచి డిస్కౌంట్ వచ్చింది. ఇదైతే 4.9 రేటింగ్ ఆ రేంజ్ లో ఉన్నది అనమాట. నాట్ ప్రైస్ సూపర్ గా ఉంది. వాళ్ళు అదే అన్నారు, మీరు మంచి ప్రైస్ లో ఉండేటప్పుడు తీసుకున్నారు, మంచి డిస్కౌంట్ వచ్చింది అనుకొని. నార్మల్ గా అయితే చాలా కాస్ట్ ఉంటుంది, డిస్కౌంట్ వల్ల మాకు మంచిగా వచ్చింది. అండ్ 15 ఇయర్స్ కదా, ఎన్ని ఇయర్స్ వస్తుంది కదా, చాలా బాగుంటది. సేమ్ లైక్ కార్, మీరు కార్ తీసుకుంటే ఎన్ని ఇయర్స్, 12-13 ఇయర్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా, సేమ్ అలాగే అంతకంటే ఎక్కువే వచ్చింది చెప్పాలంటే. సో హ్యాపీ. ఇంకొక విషయం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ బాటమ్ ఉంది కదా, ఈ బాటమ్ లో చూడండి ఎంత స్పేస్ ఉంది కదా, ఇందులో మనం ఏమైనా ప్యాంట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీలే. సో జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి. బాగుంది ఇది. సో మేము ఇంకొక ఫైనల్ థింగ్ చెప్తాను. హోమ్ డిపోలోని మేము చూసాం. ఫస్ట్ మీరు వీడియో చూసింటే హోమ్ డిపోకి వెళ్ళాం, తర్వాత లోస్కి వెళ్ళాం కదా. సో డిఫరెంట్ ఫ్యాషన్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే మోడల్స్, అక్కడ వేరేగా ఉన్నాయి మోడల్స్. బట్ నాకు లోస్ లో నచ్చింది. ఇంకొకటి లోస్ లో ఎందుకు నచ్చింది అంటే, లోస్ లో 2 వీక్స్ లోని మాకు ఇది వచ్చేసింది, ఈ స్టవ్ వచ్చేసింది. బట్ హోమ్ డిపోలోని 3 మంత్స్ అన్నాడు. బాబాయ్ 3 మంత్స్ ఆగలేము కదా, చాలా కష్టం. అందుకని చెప్పేసి మేము లోస్ లో తీసుకున్నాము. ఇంకొకటి లోస్ లో చాలా ఫాస్ట్ గా ఉంటది ప్రాసెస్, అది కూడాను ఫాస్ట్ గా తెచ్చి ఇస్తారు, జాగ్రత్తగా చేస్తారు, ప్రొఫెషనల్ గా ఉంటుంది. నాకు చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.